జరిగిన బాబు వచ్చేసి ఇంతే కాదు క్రాఫ్ట్ ఫ్లైన్ మ్యాప్ లో వచ్చేసి న్యూ చేంజెస్ అయితే తేబోతున్నాడు. అండ్ ఓబీ 54 అప్డేట్ రాబోతున్నాడు. న్యూ గన్ గురించి మాట్లాడుకుందాం. 9th యానివర్సరీ ఈవెంట్ లో దొరకబోతున్న మస్తు ఫ్రీ రివార్డ్స్ అయితే చూపేబోతున్నా. అండ్ న్యూ రష్ బోర్డ్ ఈవెంట్ అయితే మన గేమ్ లోకి అయితే రాబోతుంది. టోటల్ ఈ రోజు వీడియో అమేజింగ్ గా ఉండబోతుంది. ఇంకా మనం 90K సబ్స్క్రైబర్స్ కి చాలా అంటే చాలా దగ్గరలోనైతే ఉన్నాం అన్నమాట. మరి మీరు ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేస్తే మనమైతే ఈ రోజు 90K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేస్తాం అన్నమాట. మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఫస్ట్ అనేది క్రాఫ్ట్ ఫ్లైన్ చేంజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం అన్నమాట. దీంట్లో ఏజ్ వెరిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి, లెవెల్స్ అయితే రాబోతున్నాయి. లెవెల్స్ అకార్డింగ్ మనకైతే బ్యాచెస్ అయితే దొరుకుతాయి అనమాట. అండ్ ఇంకా మన ప్రొఫైల్లో వచ్చేసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇంకా ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా లింక్స్ అయితే పెట్టుకోవచ్చాడా. చలో మరి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం మనం వచ్చేసి. సో మనం ఆఫ్టర్ అప్డేట్ తర్వాత క్రాఫ్ట్ ఫ్లైన్ మీద నొక్కడితోటే మనకు అనేది వెల్కమ్ టు ది న్యూ క్రాఫ్ట్ ఫ్లైన్, లెట్స్ చెక్ అవుట్ ద చేంజెస్ అని అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ రికమెండెడ్ డాష్ బోర్డ్ లోకి వస్తే ఇక్కడ ర్యాంక్ చేస్తున్నాయి అయితే మోస్ట్ పాపులర్ యాప్స్ అయితే చూపిస్తాయి అనమాట. అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ లోకి వస్తే మనకు కేటగిరీ అకార్డింగ్ అయితే మ్యాప్స్ అయితే చూడడం లభిస్తాయి. ఇంకా క్రాఫ్ట్ లైన్ మీద నొక్కితే మనం ఇక్కడ ఏజ్ వెరిఫికేషన్ అయితే చేయాలన్నమాట. సో ఇది 18 years కన్నా ఎక్కువ వాళ్ళకి మనకైతే క్రాఫ్ట్ లైన్ మ్యాప్స్ అయితే క్రియేట్ చేసేందుకు అలోన్ అయితే ఉంటుంది అనమాట. మీరు 2008 వరకు సెలెక్ట్ చేసుకుంటే మీరైతే కన్ఫర్మ్ నొక్కే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు 2009, 11 లోకి ఇట్లా పుట్టుంటే మీకైతే ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే రాదనమాట. సింపుల్ గా ఏముంది 2008 సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ అయితే నొక్కండి అయిపోతుంది అనమాట. ఇంకా మనమైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకైతే చూడడం లభిస్తాయి అనమాట. ఇక్కడ లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం క్రాఫ్ట్ లైన్ మ్యాప్ క్రియేట్ చేస్తాం కదా, ఆ క్రాఫ్ట్ లైన్ మ్యాప్ ని ప్లేయర్లు ఆడుతుంటే మనకు లెవెల్స్ అయితే పెరుగుతూ పోతాయి అనమాట. సో అలా మనకు రివార్డ్స్ అయితే దొరుకుతాయి అనమాట. లెవెల్ 2కి వచ్చేసి మనకు అనేది క్రాఫ్ట్ అండ్ క్రియేటర్ బ్యాచ్ అయితే దొరుకుతాయి అనమాట. అండ్ ఇంకా మనకు అనేది సమ్ అదర్ బెనిఫిట్స్ కూడా అయితే దొరుకుతాయి. ఇంకా మనకు అనేది సోషల్ మీడియా లింక్స్ అయితే ఉంటాయి చూడండి, వాటిని అయితే మనం అనేది పెట్టుకోవచ్చు అనమాట. బయోలో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే ఇలానైతే ఉంటుంది అనమాట. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ అంటే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా లెవెల్ థర్డ్ లోకి వచ్చేసి మనకు అనేది ఒక కమ్యూనిటీలో మనం అయితే జాయిన్ అయితే చేసుకుంటారనమాట. మనకి జరిగిన బాబు వచ్చేసి క్రాఫ్ట్ ఫ్లైన్ కి సంబంధించిన కమ్యూనిటీ ఉండదు, దాంట్లో జాయిన్ చేసుకుంటాడు. లెవెల్ 4 లో మనకు అనేది ఒక అవతార్ అయితే ఇస్తాడు అనమాట. అండ్ ఇంకా మనకు అనేది కొన్ని క్రాఫ్ట్ ఫ్లైన్ క్రియేట్ చేసే కాస్ట్ అయితే ఉంటాయి కదా లిమిట్. సో ఆ లిమిట్ ని కూడా పెంచుతాడు. ఇంకా మనకు లెవెల్ 5 లో వచ్చేస్తే గ్లోబల్ డిస్కౌంట్ లో అయితే యాడ్ అనేది చేస్తాడు అనమాట. ఇంకా లెవెల్ 6 లో వచ్చేస్తే మనకు అనేది ఇన్ఫినిటీ క్రియేటివ్ బ్యాచ్ అయితే దొరుకుతుంది. ఇంకా మనకు అనేది కాస్ట్ లిమిట్ కూడా అయితే పెంచుతాడు అనమాట. అండ్ ఇంకా ఫాస్టర్ గా మన మ్యాప్ ని వచ్చేసి రివ్యూ అయితే చేస్తాడు అనమాట. మన జరిగిన బాబు వచ్చేసి అండ్ మన నిక్ నేమ్ అయితే ఉంటుంది కదా, మన పేర్లు కలర్స్ అయితే మారుతాయి అనమాట. ఇలా అయితే వస్తాయి అనమాట. అండ్ ఇంకా లెవెల్ 7 లోకి వచ్చేస్తే మనకు అనేది ఇంకొక లెజెండరీ అవతార్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకా దీంట్లో వచ్చేసి మనకు అనేది రిక్వైర్మెంట్ ఫ్రమ్ పార్ట్నర్ ప్రోగ్రామ్, ఏకంగా మీరు వచ్చేసి పార్ట్నర్ ప్రోగ్రామ్ తోటి అయితే గ్లోబల్ క్రియేటర్స్ తోటి అయితే కాంటాక్ట్ అయితే కావచ్చు అనమాట. అండ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ గ్రూప్ లో మీరైతే జాయిన్ అయితే కావచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు క్రాఫ్ట్ ల్యాండ్ బ్యాచ్ అయితే దొరుకుతాయి అనమాట. సో దీంట్లో మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మరి మీరైతే క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్ అయితే డిజైన్ చేసి అయితే ఇప్పటికెళ్ళి నేర్చుకున్నాను అనమాట. అండ్ ఇంకా లెవెల్ 8 లో ఖర్చుతో మనకు అనేది కాస్ట్ అనేది పెంచేస్తారు అనమాట. అండ్ ఇంకా కొలాబరేషన్ ప్రాజెక్ట్స్ అయితే గరీనా తోటి మనకు కొలాబరేట్ అయ్యే ప్రాజెక్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక ఏకంగా మనకు అనేది క్రాఫ్ట్ ల్యాండ్ వి బ్యాచ్ అయితే వస్తాయన్నమాట అకౌంట్కి వచ్చేసి. సో మరి క్రియేట్ చేసి అయితే స్టార్ట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాంటెంట్ క్రియేటర్స్ కెన్ డిస్ప్లే దేర్ లింక్డ్ సోషల్ మీడియా అకౌంట్స్ ఆన్ దేర్ ప్రొఫైల్స్. నేను చెప్పాను కదా ఇంత ముందే, మన ప్రొఫైల్ లింక్లు వచ్చేసి అది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ మన బయోలో డైరెక్ట్లీ యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల మనకు సోషల్ మీడియాకి వచ్చేసి ఈజీగా ప్రమోషన్ అయితే అవుతుంది అనమాట. ఇంకా మీరు తయారు చేసిన క్రాఫ్ట్ ల్యాండ్స్ వచ్చేసి మీ ఐడి మీద నొక్కి ఇక్కడ అయితే చూడాలి లభిస్తుంది. మీ క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్ ప్రొఫైల్ పబ్లిక్ అని అయితే ఇక్కడ మీ టిక్ పెడితే మీరు తయారు చేసిన క్రాఫ్ట్ ల్యాండ్ అన్ని మ్యాప్స్ అన్ని మీ ప్రొఫైల్లోనైతే ఓపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ టిక్ చేసేస్తే ఓపీ అనమాట. సింపుల్ గానైతే ఇలా ఉంటుంది అనమాట. మరి క్రాఫ్ట్ ల్యాండ్ వచ్చేసి డిజైన్ చేసి అయితే ఇప్పుడే నేర్చుకున్నారనమాట. చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను కూడా క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్ వచ్చేసి నేర్చుకోవాలి డిజైన్ చేసుడు అయితే, నాకు ఇంత మాత్రం రాదు. అండ్ ఇంకా ఆఫ్టర్ ఓబీ 54 అప్డేట్ తర్వాత మన ఇండియన్ లో వచ్చేసి పేర్లు అయితే చేంజ్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే చేంజ్ అయితే ఏం లేదు, మనకు మ్యాప్ లో ఇలానైతే వపిస్తాయి అనమాట. మనం ప్లేన్ నుంచి దిగేటప్పుడు ఒక్కొక్క జాగాకి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది. పేరు ఉంటుంది కానీ దాని కింద కలర్ అయితే ఉంటుంది కదా, అది డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పీక్ మీద చూసుకోవచ్చు మనకు గోల్డెన్ కలర్ అయితే వపిస్తుంది. ఇక్కడ మనకు అనేది చాలా ఎనిమీస్ అయితే దిగుతారు. అండ్ మనకు అనేది హై లూట్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకా జాగాలో వచ్చేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు పర్పుల్ కలర్ అయితే ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు అనేది కొద్దిగా మంచిగానే లూట్ దొరుకుతుంది కానీ ఎనిమిస్ తక్కువ
తక్కువ మంది దిగుతారనమాట. ఇంకా వైట్ కలర్‌లో ఉన్న జాగాలు అయితే చూసుకోవచ్చు. లైక్ పోచినాకు, మాస్ ఎలక్ట్రిక్. సో, అక్కడనైతే మనకనేది తక్కువ ఎనిమిలు దిగుతారు. తక్కువ లూట్ అయితే దొరుకుతాదనమాట. సో, ఇలా పేర్లని మనం కనిపెట్టి ఆ మ్యాప్‌లో వచ్చేసి ఎక్కడ ఎనిమీస్ ఎక్కువ దిగుతారో, ఎక్కడ లూట్ ఎక్కడ ఉంటదో తెలుసుకోవచ్చనమాట. ఇంకా ఆఫ్టర్ ఓబీ 54 అప్డేట్ తర్వాత మన గేమ్‌లోకి వచ్చేసి F012 గన్ స్కిన్ అయితే రాబోతుందనమాట. గన్నే రాబోతుందనుకోవచ్చు. దానికి సంబంధించిన స్కిన్ అయితే ఇలానైతే చూడడానికి అయితే లభిస్తదనమాట. దీన్ని చూస్తుంటే నాకనేది మినీ MP5 లెక్కనైతే అవుపిస్తుందనమాట అనిపిస్తుంది. మీకెలా అనిపించేది? రాబోతున్న న్యూ గన్ వచ్చేసి దానికి సంబంధించిన ఇంకొక స్కిన్ కూడా చూసుకోవచ్చు. ఇంకా చలో 9th యానివర్సరీ ఫ్రీ రివార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. జూన్ 24కి మనకు 9th యానివర్సరీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. దాంట్లోకెళ్ళి మనకనేది ఈ మెయిల్ బండిల్ వచ్చేసి ఫ్రీగా దొరకబోతుంది. పారాషూట్ స్కిన్ ఫ్రీగా దొరకబోతుంది. ఇంకా వాయిస్ ప్యాక్స్ అయితే ఫ్రీగా దొరకబోతున్నాయి. క్రేట్స్ ఇంకా లెజెండరీ స్పోర్ట్స్ కార్ స్కిన్ అయితే ఫ్రీగా అనేది దొరుకుతాయి అనమాట. అండ్ ఇంకా ఫ్రీగా మనకనేది కొన్ని వౌచర్స్ కూడా అయితే దొరుకుతాయి అనమాట. సో మనకనేది 9th యానివర్సరీ ఈవెంట్ స్పెషల్ గా సెలెక్టెడ్ సిరీస్ బండిల్స్ అయితే డిజైన్ చేశారు కదా. ఇవన్నీ మనకు పెయిడ్ ఈవెంట్ లో వస్తాయి కదా. సో ఆ పెయిడ్ ఈవెంట్ లో మనకనేది వౌచర్స్ ని యూజ్ చేసి స్పిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా న్యూ రష్ బోర్డ్ ఈవెంట్ కూడా అయితే తేబోతుంది అనమాట. మనకి గెలినా బాబీ వచ్చేసి ఆఫ్టర్ అప్డేట్ తర్వాత సో ఆ రష్ బోర్డ్ ఇప్పుడు యాక్సెస్ చేసిన నేను అడ్వాన్స్ లో నాకు అనేది దొరకదు. దాంట్లో వచ్చేస్తే మనకనేది ఈ సూపర్ ఫ్రెష్ అని అయితే ఒక బండిల్ అయితే దొరకదు అనమాట. లైక్ ఇది టూత్ పేస్ట్ క్లీనింగ్ అయితే మన గెలినా బాబీ వచ్చేసి డిజైన్ అయితే చేశాడనమాట. చాలా ఫన్నీగా అయితే ఉంది. ఒకవేళ మనకనే టూమ్ టూమ్ సౌర్ కూడా చాలా ఫన్నీ బండిల్ కదా. సో ఇది మనకు ఫ్రీగా దొరికేది కదా. సో అలానే ఈ టూత్ పేస్ట్ బండిల్ కూడా మనకనేది ఫ్రీగా దొరికేదానికైతే హై ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మరి చూసాం మన గెలినా బాబీ ఫ్రీగా ఇస్తాడో ఇయ్యడో ఈ బండిల్ వచ్చేసి. అండ్ ఇంకా అదే టూత్ పేస్ట్ మీద వచ్చేసి మనకు ఒక చార్జ్ బస్టర్ స్కిన్ కూడా డిజైన్ చేశాడు. బట్ దీని యాట్రిబ్యూట్స్ ఏంటి ఇంకా ఫుల్లీ అయితే డిజైన్ అయితే చేయలేదు. అండ్ ఇంకా చెప్పులు అయితే చూసుకోవచ్చు. ఇంకొక బ్యాట్ కూడా అయితే ఉందన్నమాట. ఈ బ్యాట్ కూడా చాలా బాగానైతే ఉందన్నమాట. ఇంకొక USB 2 గన్ స్కిన్ కూడా ఉంది. సో వీటికి సంబంధించిన ఈవెంట్ మన ఈ గేమ్ లోకి అయితే తొందరలోనే రాబోతుంది ఆఫ్టర్ అప్డేట్ తర్వాత. అండ్ ఇంకా నెక్స్ట్ యూనివర్సల్ రింగ్ ఈవెంట్ వచ్చేసి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి బ్రెజర్స్ బండిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ బండిల్స్ కి సంబంధించిన రింగ్ ఈవెంట్ ఇది వచ్చేసి ఇది మన గేమ్ లోకి తొందరలోనే రాబోతుంది అనమాట. దీంట్లో బండిల్స్ మొత్తం సూపర్ డూపర్ గా ఉన్నాయి. సో మరి మీకు నచ్చుంటే పక్కన అయితే ఒక 2 నుంచి 3K డైమండ్స్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర బహుశా డైమండ్లు ఉండకపోవచ్చు. ఎందుకంటే క్రిమినల్ బండిల్స్ లోనే అన్ని డైమండ్స్ అయితే స్పెండ్ చేసినట్టయితే ఉన్నారు కదా మీరు అందరూ వచ్చేసి. మరి స్పెండ్ చేశారా? మీకు ఎన్ని క్రిమినల్ బండిల్స్ ఎన్ని కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ యూనివర్సల్ గన్ స్కిన్ రింగ్ ఈవెంట్ ఇక్కడ స్కిన్ అయితే చూసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి అనేది పేపర్ కట్ UMPs అయితే చూడడానికి అయితే లభిస్తున్నాయి అనమాట. ఇది ఫస్ట్ ఏదో గ్రీన్ కలర్ అయితే ఉందన్నమాట. దీని అట్రిబ్యూట్స్ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, సింగిల్ డ్యామేజ్, రిలోడ్ స్పీడ్ వచ్చేసి సింగిల్ మైనస్ అయితే చూడడానికి లభిస్తుంది. ఇంకా జీబ్రా పేపర్ కట్ UMP స్కిన్ కూడా మీరైతే చూసుకోవచ్చు. దీని అట్రిబ్యూట్స్ సింగిల్ డ్యామేజ్, సింగిల్ రేంజ్ గా డబుల్ రేంజ్, మ్యాగ్జిన్ వచ్చేసి సింగిల్ మైనస్ అయితే చూడడానికి లభిస్తుంది. ఇంకా అవుట్ ఆఫ్ వార్ UMP చాలా మంది ఫేవరెట్ గన్ స్కిన్ అనమాట. ఇది ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎవరు తీసుకోలే. ఇప్పుడు దీనికోసం అయితే చాలా మంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా డిజిటల్ అయితే ఇంకొక UMP స్కిన్ అయితే చూసుకోవచ్చు. దీని అట్రిబ్యూట్స్ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, సింగిల్ రిలోడ్ స్పీడ్, మ్యాగ్జిన్ వచ్చేసి సింగిల్ మైనస్ అయితే చూడడానికి లభిస్తుంది. ఇంకా చిన్న మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేస్తే మనకనేది ఫస్ట్ అయితే నైట్ క్రౌన్ బండిల్ అయితే చూడడానికి లభిస్తుంది అనమాట. మీరు నిమ్మలంగా ఒక్కొక్క బండిల్ అయితే చూడండి. నేను మ్యాజిక్ క్యూబ్ స్టోర్ ఎప్పుడు అప్డేట్ అవుతుందో మీకన్నా చెప్తాను. రాబోతున్న 24 జూన్కి మనకనేది మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అనేది అప్డేట్ అయితే చేయబోతున్నారు. మన గెలినా బాబీ వచ్చేసి మళ్ళీ 9th యానివర్సరీ పీక్ డే రోజు మళ్ళీ ఒకసారి అయితే అప్డేట్ అయితే అవుతుంది అనమాట. మ్యాజిక్ క్యూబ్ స్టోర్ వచ్చేసి టోటల్ గా రెండు సార్లునైతే తక్కువ టైంలోనే మన గెలినా బాబీ వచ్చేసి మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అయితే అప్డేట్ అయితే చేయబోతున్నారు అనమాట. మరి చూద్దాం ఏమేమి బండిల్స్ చేస్తారో. కన్ఫర్మ్ అయిన బండిల్స్ అయితే దొరకలేదు అనమాట. 50-50 ఛాన్సెస్ ఉన్న బండిల్స్ అయితే మీకు అనేది చూపిస్తున్నాను అనమాట. దీంట్లో థండర్ ఎలక్ట్రిక్ షాక్ బండిల్ కూడా ఉంది. బట్ ఇది మనకు అసలు మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లోనే అయితే రాదు. మీకు తెలుసు కదా మన ఇండియన్ సర్వర్లో వచ్చేసి థండర్ ఎలక్ట్రిక్ షాక్ బండిల్ వచ్చేసి ఎంత రేరో అని అయితే. అండ్ దాని తర్వాత వైల్డ్ ఫైర్ బండిల్ అయితే చూడడం లభిస్తుంది. బండిల్ వచ్చేసి ఆల్రెడీ మన మ్యాజిక్ క్యూబ్ స్టోర్ లో వేసాడు మన గెలినా బాబీ వచ్చేసి. అండ్ ఇంకా వీటి తర్వాత స్ట్రీట్ హాక్ బండిల్ అయితే చూడడం లభిస్తుంది అనమాట. ఈ బండిల్ కూడా సూపర్ డూపర్ గా అయితే ఉందన్నమాట. ఇంకా ఈ బండిల్ తర్వాత వచ్చేసి మేల్ బండిల్ తగ్గట్టు ఫిమేల్ బండిల్ కూడా ఉంది. నైట్ బండిల్ అయితే చూడడం లభిస్తుంది. ఈ బండిల్ కూడా బాగుంది. అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేసి మనకనేది ఇంకా బండిల్ కూడా చూడడం లభిస్తుంది. ఇంకా సమ్ అదర్ బండిల్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. మ్యాజిక్ క్యూబ్ స్టోర్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్స్ లో బిందాస్ అని అయితే అడగచ్చు అనమాట. వాటికి సంబంధించిన రిప్లై అయితే నేను అప్కమింగ్ వీడియోస్ లో అయితే ఇస్తాను అనమాట. ఓకేనా? మరి ఇంక ఈరోజు వీడియోకి వచ్చేసి ఇంకా మరి వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయాలని మన ఛానల్ కొత్తగా వస్తున్నాం. మన ఛానల్ కూడా